హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈవేళ మా అమలాపురంలో వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిగింది. అక్కడ పచ్చిపూల మండపం వేశారు. చాలా బాగున్నాయి. చుట్టుపక్కల ఎవరు ఉన్నా సరే ఖచ్చితంగా ఈ టెంపుల్కి వచ్చి ఈ మండపాన్ని చూడండి. నైట్ టైం అయితే కళ్ళు సరిపోవట్లేదండి, అంత బాగా డెకరేషన్ చేశారు. అంతేకాదండి, ఈ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మ్యారేజెస్ జరుగుతున్నాయి. ఈయన చాలా స్వచ్ఛమైన వాడని అందరూ కూడా ఈయన దగ్గర దర్శనానికి వస్తున్నారు. ఈ మండపాలు చాలా 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 బాగున్నాయండి. అలాగే ఈ వెంకన్నబాబు కూడా చాలా స్వచ్ఛమైన వారు. అందరూ కూడా ఈవేళ కళ్యాణానికి వచ్చి తల మీద అక్షింతలు వేసుకున్నారు. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈవేళ మా అమలాపురంలో వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిగింది. అక్కడ పచ్చిపూల మండపం వేశారు. చాలా బాగున్నాయి. చుట్టుపక్కల ఎవరు ఉన్నా సరే ఖచ్చితంగా ఈ టెంపుల్కి వచ్చి ఈ మండపాన్ని చూడండి. నైట్ టైం అయితే కళ్ళు సరిపోవట్లేదండి, అంత బాగా డెకరేషన్ చేశారు. అంతేకాదండి, ఈ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మ్యారేజెస్ జరుగుతున్నాయి. ఈయన చాలా స్వచ్ఛమైన వాడని అందరూ కూడా ఈయన దగ్గర దర్శనానికి వస్తున్నారు. ఈ మండపాలు చాలా 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 బాగున్నాయండి. అలాగే ఈ వెంకన్నబాబు కూడా చాలా స్వచ్ఛమైన వారు. అందరూ కూడా ఈవేళ కళ్యాణానికి వచ్చి తల మీద అక్షింతలు వేసుకున్నారు.